విద్యార్థులు, నేను మీ గౌరిని. ఏంది మా జాగ్గాడు రాలేదని చూస్తుర్రా? వాడికి జ్వరం వచ్చి గొంతు బాలేక ఇంటి దగ్గరనే ఉన్నాడు. వానికి వచ్చింది ఎంతో కానీ ఇప్పటిదాకా నాతో సేవలన్నీ చేయించుకున్నాడు. వానికి వచ్చింది ఎంతో పోయింది ఎంతో కానీ నన్నైతే నానా అవస్థలు పెడతాడు. ఇక ఇవన్నీ మీకెందుకు కానీ మనం ముచ్చట్లయితే స్టార్ట్ చేసేద్దాంలా. చెట్ పట్ ముచ్చట్లు. ముందు చూడరి ముఖ్యాంశాలు. బాసర ట్రిపుల్ ఐటీలో మరో నిరసన. ఎన్ని రోజులు కష్టాలన్నా. దాసో శ్రావణ్ రాజీనామాట. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కుట్రంట. చదువు వదిలేసిన పోరగాళ్ళు చేస్తున్నారంట చెత్త పనులు. గుళ్ళ పూజలు, కొత్త వారసుడితో సంబరాలు. ఇక బాసర ట్రిపుల్ ఐటీ పోరగాలు పడుతున్న కష్టాలైతే రోజు వార్త ఇంటనే ఉన్నాం. మళ్ళీ ఎన్నిసార్లు ధర్నాలు చేసినా పట్టించుకునేటోళ్ళే లేకపోయిరి. చివరికి అన్నం ఉండే చోట ఇగో గిట్ల స్నానాలు చేసిరట, అలా పని చేసేటోళ్ళు. దాంతో పోరగాళ్ళు మస్తు గుస్సయిర్రట. అదేందో మీరే చూడుర్రి. ఇక మనం చూసుకున్నట్లయితే రోజుకు ముచ్చట వెలుగులోకి వస్తుంది నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో. తాజాగా ఇంకొక వివాదం కూడా తెరపైకి వచ్చిందట. ఏంది వివాదం అని చూస్తే అయితే ఆలస్యంగానే వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి కళాశాలలో మెస్లలో ఉన్నాయి వంటశాలల సిబ్బంది స్నానం చేస్తూ కెమెరాకు అయితే చిక్కిల్లట. మరి కళాశాల అధికారులకు విషయం చెప్పినప్పుడు నోటీసులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారని చెప్పేసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం అయితే చేస్తున్నారు. మొన్నటిదాకేమో తిండి సరిగ్గా లేదు, ఎవరో విద్యార్థి చనిపోయిందని చెప్పేసి ఆందోళన చేపడితే ఇప్పుడేమో ఉన్న వంటశాలలో స్నానం చేస్తూ కెమెరాకు చిక్కిల్లట. మరి ఇదేం వింతగతనో అసలు అర్థం కావట్లేదు. పొరగాలు చదువుకోవడానికి పోతున్నారా లేకపోతే ఈ వింతలన్నీ బయటికి తీసుకురావడానికి పోతున్నారా అనే విషయం అయితే తెలియట్లేదు. ముందుగా సర్కార్ అయితే దీని మీద ఒక నజరేయాలని చెప్పేసి కోరుకుందాం. ఈ ఆడ చూడని కథలన్నీ ఒక కాంగ్రెస్ పార్టీలోనే చూస్తాం. ఏమవుతుందో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గిసారి చేసిండు కాంగ్రెస్ పార్టీ. జర ఇప్పుడిప్పుడే పైకి లేస్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనుకునే లోపే కాంగ్రెస్ పార్టీలో కొన్ని వింత సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. మొన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూ మరొక ముందే ఇంకొక వివాదం అయితే మరి తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా మన కాంగ్రెస్ నాయకుడు దాసోజీ శ్రవణ్ కూడా కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నట్టే ప్రకటించిందట. మరి రాజీనామా చేసినాక తీవ్ర స్థాయిలో విమర్శించిందట. విమర్శలు ఏందో ఇప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి తన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఒక మాఫియాగా నడిపిస్తున్నాడు, కేవలం వ్యక్తిగత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నాడని చెప్పేసి దాసోజీ శ్రవణ్ అయితే ఆరోపించాడట. కాంగ్రెస్ పార్టీకి పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించిందట. మరి ఏ పార్టీలో ఇప్పుడు జాయిన్ అవుతానని అయితే ప్రకటించలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా అయితే పెట్టేసిందట. ఈ సందర్భంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడట దాసోజీ శ్రవణ్. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని ఫ్రాంచైజ్లా తెచ్చుకున్నాడని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నాడట. ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు లేదంటే నలుగురిని ప్రోత్సహిస్తూ సొంత ముఠ తయారు చేసుకున్నాడని, ఏదో ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్లో పార్టీ నడుపుతుందని చెప్పేసి విమర్శించినట. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కులం ధనంతోనే పార్టీలో రాజకీయం నడుస్తుందని చెప్పేసి శ్రవణ్ దుయ్యబట్టిండట. మరి కొంతమంది ఏమో ఇటు శ్రవణ్నే విమర్శిస్తున్నారు. నీకు ఒక సఖీద లేదు, ఏ పార్టీలో ఉంటావో ఎప్పుడు పోతావో తెలియదు, వస్తావు పార్టీలలోకి పోతా ఉంటావు అని చెప్పేసి కొంతమంది దాసోజీ శ్రవణ్ని కూడా విమర్శిస్తున్నారట. మరి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి వల్లనే మేము పార్టీ నుంచి బయటకు వచ్చేసినామని చెప్పేసి చెప్పుకొస్తారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చూసే విశ్లేషకులే జర ఒక నజరేసి మనకు చెప్పాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా మిగతా సాధనాల ద్వారా లైవ్లో చూస్తున్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆ మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాము. పేదవాడి సేవ
10 మంది జీవితాల్లో వెలుగులు నింపాలా అని చెప్పని రాజకీయాలకు వచ్చినటువంటి వాడిని. అటు ప్రజారాజ్యం పార్టీలో కానివ్వండి, తదనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా కానీ నా వల్ల ఇటువంతైనా పేదవాడికి న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, పేదోళ్ళ గొంతుకగా పనిచేస్తూ వచ్చాను. 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ అమరవీరుల యొక్క కష్టాల్ని, నష్టాల్ని, పోరాటాల్ని గౌరవించి అమరవీరుల బలిదానాలను గుర్తించి ఆ తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిందనేటువంటి ఒక కృతజ్ఞత. దాంతోపాటు మరీ ముఖ్యంగా యువ నాయకుడు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు 13 జైపూర్లో జరిగినటువంటి ఒక చింతన్ శిబిర్లో, ఇప్పటికి కూడా మీరు గూగుల్లో కనుక కొట్టి చూసినట్టయితే 2013 జైపూర్ చింతన్ శిబిర్ రాహుల్ గాంధీ స్పీచ్, ఆ స్పీచ్ను విని ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ఒక ఆధునిక రాజకీయ భావజాలం, ఖచ్చితంగా రాజకీయాలకు రావాలా అనేటువంటి ఒక ఆయన సంకల్పం, ముఖ్యంగా సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో నేను ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. గుండెకు హత్తుకొని నన్ను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించినారు. ఇవాళ జాతీయ అధికార ప్రతినిధిగా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తూ ఉన్నాను. 2014 ఏప్రిల్ 12వ తారీఖు నుండి మొదలుకుంటే ఇవాటి వరకు కూడా ఒక పూర్తి సమయ కార్యకర్త లెక్క నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఇవాటి వరకు కూడా 3 పిసిసి ప్రెసిడెంట్, పొన్నాల లక్ష్మయ్య గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క నేతృత్వంలో పనిచేస్తున్నారు. అనేక రకాలైనటువంటి ఒక పార్టీకి క్రియాశీలకంగా అహోరాత్రులు ఏ రకమైనటువంటి ఒక లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తున్నాను, అటు జాతీయ స్థాయిలో, అటు రాష్ట్ర స్థాయిలో. కానీ దురదృష్టం ఏంటంటే 1 సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత, నాయకత్వ మార్పు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అంటే కులం, ధనం అనేటువంటి ఒక అరాచకమైనటువంటి ఒక పరిస్థితులు, సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇవాళ మార్గకరమైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నన్ను అత్యంత బాగా గురి చేసింది, కలిసివేసింది. అమ్మలు చదువుకోమని పంపిస్తే పోరగాళ్ళు చదువుకోవడం తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నారు. ఇక గినికి ఏం పాడు రోగం వచ్చిందో తెలియదు కానీ ఇక గిట్లాంటి పనికి మాలిన పని చేస్తుండు. తాజాగా మన సూర్యాపేట జిల్లా కోదాడపట్నం శివార్లో దుర్గాపురం జంక్షన్ వద్ద కోదాడపట్నం ఎస్ఐ నాగభూషణరావు సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఒక వ్యక్తి విజయవాడ వైపు నుండి వస్తుండగా కారును ఆపి తనిఖీ చేయగా కారులో నిషేధిత 210 కిలోల గంజా అయితే దొరికిందట. మరి పోలీసులకు వెంటనే కార్ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారించగా తన పేరు నీలేష్ సుభాష్ అని చెప్పిందట. మరి ప్రస్తుతం మాది ఇక్కడ కూడా కాదు, మా నివాసం పూణే అని చెప్పి తను పూణే యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ చదివినట్టయితే చెప్పినట్ట. మరి మాస్టర్ డిగ్రీ చేసి కూడా చదువులో ఉన్నతమైన చదువు చదివి కూడా ఈ కిలోల గంజా ఎందుకు ఇట్లా సరఫరా చేస్తాననే మాట అయితే మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది. మరి ఆ డౌట్కి సార్ ఏం చెప్పిందంట అంటే, నిరుద్యోగం ఉన్న నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కార్ డ్రైవర్గా వచ్చే సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, అందుకే అరకు ఏరియా నుండి పూణేకి గంజా అక్రమ రవాణా చేస్తానా అని చెప్పేసి తెలిపినట్టు. ఇక నువ్వు దొరికిన తర్వాత ఎన్ని చెప్పినా పోలీసు వాళ్ళు అయితే ఇన్నర్ తమ్మి ముందే దొరకక ముందే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక పోలీసు వాళ్ళు చేసే పని పోలీసు వాళ్ళు చేస్తారు. ఇక వాళ్ళైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారట. వెనక జరగండి అన్న కొంచెం.
ఈరోజు కోదాడ టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు నాగభూషణరావు మరియు రాంబాబు మరియు వారి సిబ్బంది అంతా మన కోదాడ పట్టణ శివార్లో దుర్గాపురం క్రాస్ దగ్గర టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ని చెక్ చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ఈరోజు తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఇన్నోవా కారు హైఎండ్కి సంబంధించిన కారు MH 12RK 4546 అనే కారులో నీలేష్ సుభాష్ లంగే అని అతను మహారాష్ట్ర ఇక కొడుకు పుట్టిన తర్వాత దిల్ రాజు ఏం మొక్కుకున్నాడో ఏమో గాని కొడుకుని తిరుపతికి తీసుకొచ్చిండు. గదేందో చూద్దాం పారి. ఇక మనం చూసుకున్నట్టయితే ఉల్లా సినిమా ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారి దిల్ సినిమానే దిల్ రాజు అని చెప్పేసి తన ఇంటి పేరుగా పెట్టుకొని విజయం సాధించి టాలీవుడ్లోనే అగ్ర నిర్మాత అగ్ర డిస్ట్రిబ్యూటర్గా ఎదిరిండు మన దిల్ రాజు సార్. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు భార్య అనిత ఆరోగ్య సమస్యలతో చచ్చిపోతే ఆ తర్వాత దిల్ రాజు కూతురు ఒత్తితో కరోనా లాక్డౌన్ సమయంలో తన దూర బంధువైన తేజస్విని అనే అమ్మాయిని అయితే రెండో వివాహం అయితే చేసుకున్నాడు. మరి ఇటీవలే వివాహం అయిపోయిన తర్వాత 2022 జూన్ 29న దిల్ రాజు భార్య తేజస్విని 12 బాబుకు అయితే జన్మనిచ్చింది. ఇక ఈ విడ్డూరం ఏంటంటే 50 ఏళ్ల వయసులో కూడా దిల్ రాజు మరోసారి తండ్రి అయితే ఆయన. మరి దిల్ రాజు చాలా ఆనందంతో ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి సమావేశాలు మీటింగ్లు పెట్టేసి హీరోలు బడ్జెట్ తగ్గించుకోవాలా, ప్రొడ్యూసర్ల మీద బాగా భారం పడుతుందని చెప్పేసి టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి వరుస సమావేశాలతో బిజీగా ఉంటాడు. మళ్ళీ టాలీవుడ్ ప్రొడ్యూసర్లందరికీ కూడా పెద్ద దిక్కు ఉంటాడు. మరి భార్య తేజస్విని కొడుకుతో కలిసి తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకున్నాడట దిల్ రాజు. దర్శనానంతరం ఆలయం నుండి బయటకు వస్తూ మీడియాకి అయితే చిక్కిందట. టాలీవుడ్ సమస్యలపై అసలు ప్రొడ్యూసర్లు పడుతున్న కష్టం ఏంది, హీరోలను ఎందుకు బడ్జెట్ తగ్గించుకోవాలని చెప్పేసి మీడియా వాళ్ళు ప్రశ్నించగా దేవుడి సన్నిధిలో అవి మాట్లాడాలని చెప్పేసి మెల్లగా వెళ్ళిపోయినట. మరి తొలిసారి కొడుకుతో కలిసి బయటకు వచ్చి తిరుమల పోయిందట దిల్ రాజు సారు. ఆ ఫోటో కొడుకుతో కలిసి ఉన్న ఫోటో 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన ఆ సంతోషం కొడుకుతో కలిసి ఉన్న ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతుందట. ఇక మీరు కూడా ఒకసారి చూడండి. మేడం ఒకసారి ముందుకు రండి మేడం. స్ట్రైట్ వెళ్ళిపోతుంది. మీరు వచ్చి రాలేదు సేవ ఫోటో ఆడతలేదు 50 మంది సేవ. సార్ మాట్లాడు. వాయిస్ ఓన్లీ వీడియో. మన సుమన్ గారు మాట్లాడారు అక్కడిదే. ఓన్లీ సినిమా ఇది దైవం కాదు. ఫస్ట్ అంటే వాళ్ళు వాయిస్ వేసుకుంటారు, యాంకర్ వాయిస్ మాట్లాడుతారు. సో వాళ్ళు ఏంటంటే విజువల్ మీద కింద స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దిల్ రాజు గారు ఫ్యామిలీతో కొండపైకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఫస్ట్ టైం తిరుమలకి
ఎంతో ప్రేమగా పెంచుకున్న పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టపడతాం. పాపం ఇక వాటికి ఏమన్నా అయితే ఎంత బాధ అవుతుంది. అట్లాంటిది గిడ వేల సంఖ్యల బాతులు మేతకనెళ్ళి పాపం ప్రాణాలు ఇడిచినాయట. అది ఎక్కడ జరిగిందో చూద్దాం పారి. మన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావులపాడు గ్రామం చెరువులో అయితే మేతకు దిగి వేల సంఖ్యలో బాతులు అయితే చచ్చిపోయాడు. ఇలా చెరువుల చేపలు పట్టడానికి వదిలిన అనంతరం కలుషిత ఆహారం తీసుకున్నందుకే మృతి చెందాయని చెప్పేసి పశుసంవర్ధక శాఖ వైద్యులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏమైతేనేమి పంచనామా కోసం తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్కి అయితే వారిని తరలించాలట. ఇక మృతి చెందిన బాతుల విలువ అయితే 4 లక్షలు అయితే ఉంటారు. ఇప్పుడిప్పుడే బాతుల జాతి అంతరించిపోతుందని మనం అనుకుంటుంటే ఇప్పుడే ఈ బాతులు ఇంకా చచ్చిపోయినాయి అనే ముచ్చట ఇంతే మాత్రం చాలా బాధగానే ఉందిలా. ఇక గియాల్టి ముచ్చట్లు అయితే ఇవ్వులా. ఇక మా జాగ్గాడైతే ఫోన్ చేసేదే చేస్తాడు. అక్క ఎప్పుడు వస్తావు, నాకైతే సేవలు చేయలేక యాస్ట్ వస్తుంది. ఇక వాని దగ్గరికి పోవాలి కదా. ఇక ఉంటా, సెలవు.